హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు మరి తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇకపై నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటటువంటి వ్యక్తులు డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా, అంటే ఫోన్పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా మీ యొక్క టికెట్ డబ్బులు అనేటివి చెల్లించేటటువంటి అవకాశాన్ని ఇంకొద్ది రోజుల లోపల టీజీఎస్ ఆర్టీసీ అనేది అందుబాటులోకి తీసుకురానుంది. నిన్న బండ్లగూడలోని ఆర్టీసీ డిపోలో నిన్న దానికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా వేయడం జరిగింది. సో అది 100% సక్సెస్ అయింది. ఇకపై నుంచి టీజీఎస్ ఆర్టీసీలో మరి ఈ యొక్క పద్ధతిని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు చాలా తొందరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్ళి చూస్తే ముందుగా ఈనాడు దినపత్రిక ప్రచురించినటువంటి వార్తలను మనం పరిశీలిస్తే, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. పాలమూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన అనేది ప్రారంభించారని చెప్పి మనం నిన్ననే తెలుసుకున్నాం. సో ఇందులో భాగంగా మొట్టమొదటిసారి పాలమూరులో పెట్టినటువంటి సమావేశంలో మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నట్లుగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న పన్నాగం. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని చెప్పి మరి ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్లో మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. 2-3 నెలల పాటు పరీక్షలను వాయిదా వేయిస్తే 100 కోట్లకు పైగా సంపాదించవచ్చనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళన చేయిస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది నిజంగా మరి కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి విద్యార్థులు చేస్తున్నారా, లేకపోతే ఉస్మానియా, శాతవాహన లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మరి అందులో ఆ యూనివర్సిటీ పరిధిలో చదువుకునేటటువంటి విద్యార్థులు చేస్తున్నారా, మరి నిరుద్యోగులు చేస్తున్నారా, ఉద్యోగాల కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చేస్తున్నారా అనేది ప్రతి ఒక్కరి కళ్ళకు కనబడుతోంది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. వాళ్ళకి ఏదైనా సమాధానం ఇవ్వదలుచుకుంటే మాత్రం అది ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ పని మీరు చేసేయండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ప్రదానం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నవబంధం. 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ, పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించేదే అని వ్యాఖ్య. సేమ్ అంతా రష్యా ఉక్రెయిన్ వారి గురించి మాట్లాడినటువంటి ప్రధాని మోదీ గారు మణిపూర్ గురించి కూడా మాట్లాడండి, మణిపూర్ గురించి కూడా నోరు విప్పండి. The nation wants to see your reaction on Manipur issue. చిన్న పొరపాట్లు చేశాం. మాజీ మంత్రి కేటీఆర్ చిన్న పొరపాట్లు చేశాం. ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను. అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించవా? ఇది కూడా అహంకారమే. మీ ఓటమిని ఒప్పుకున్నప్పుడు ఆ ఓటమి ఎందువల్ల జరిగింది? మీరు ప్రజలకు మీరే అన్నారు కదా, ప్రజా సంబంధాల్లో కొంతగా చాలా గ్యాప్ వచ్చింది. మీరు ఎవరిని కూడా గౌరవించలేదు, కనీసం మంత్రులను కూడా గౌరవించలేదు కదా. ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎదురైనటువంటి అవమానం ఏమిటో మొత్తం కోట్లాది మందికి తెలుసు కదా. మీడియా ముందు చెప్పారు కదా. ఆయన మీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వలేదు కదా కలవడానికి. మీ ఫామ్ హౌస్లో, మీ కాంపౌండ్లోనే అడుగుపెట్టనివ్వలేదు. మీ సెక్యూరిటీ అడ్డుకున్నది కదా. అహంకారం కాకపోతే ఏమిటి? దొరతనం కాకపోతే ఏమిటి? ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్. ఇదేం పని మీరు చేసినప్పుడు ఏమైంది? పూర్తిగా ఎలిపిని కలిపేసుకున్నారు కదా మీరు. అప్పుడు ఏమనిపించింది మీకు? అప్పుడు తప్పనిపించలేదా? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఎట్లా ఊలిపోతుంది కానీ. కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన. పెనుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితుడు, ఇద్దరికీ గాయాలు. నిజంగా రైల్వేల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ జనరల్ కంపార్ట్మెంట్లో కావచ్చు, మిగతా
స్లీపర్ సెల్స్లో కావచ్చు, ఏ సెల్లోనైనా హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు మరి తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇకపై నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటటువంటి వ్యక్తులు డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా, అంటే ఫోన్పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా మీ యొక్క టికెట్ డబ్బులు అనేటివి చెల్లించేటటువంటి అవకాశాన్ని ఇంకొద్ది రోజుల లోపల టీజీఎస్ ఆర్టీసీ అనేది అందుబాటులోకి తీసుకురానుంది. నిన్న బండ్లగూడలోని ఆర్టీసీ డిపోలో నిన్న దానికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా వేయడం జరిగింది. సో అది 100% సక్సెస్ అయింది. ఇకపై నుంచి టీజీఎస్ ఆర్టీసీలో మరి ఈ యొక్క పద్ధతిని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు చాలా తొందరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్ళి చూస్తే ముందుగా ఈనాడు దినపత్రిక ప్రచురించినటువంటి వార్తలను మనం పరిశీలిస్తే, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. పాలమూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన అనేది ప్రారంభించారని చెప్పి మనం నిన్ననే తెలుసుకున్నాం. సో ఇందులో భాగంగా మొట్టమొదటిసారి పాలమూరులో పెట్టినటువంటి సమావేశంలో మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నట్లుగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న పన్నాగం. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని చెప్పి మరి ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్లో మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. 2-3 నెలల పాటు పరీక్షలను వాయిదా వేయిస్తే 100 కోట్లకు పైగా సంపాదించవచ్చనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళన చేయిస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది నిజంగా మరి కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి విద్యార్థులు చేస్తున్నారా, లేకపోతే ఉస్మానియా, శాతవాహన లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మరి అందులో ఆ యూనివర్సిటీ పరిధిలో చదువుకునేటటువంటి విద్యార్థులు చేస్తున్నారా, మరి నిరుద్యోగులు చేస్తున్నారా, ఉద్యోగాల కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చేస్తున్నారా అనేది ప్రతి ఒక్కరి కళ్ళకు కనబడుతోంది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. వాళ్ళకి ఏదైనా సమాధానం ఇవ్వదలుచుకుంటే మాత్రం అది ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ పని మీరు చేసేయండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ప్రదానం చేస్తున్న దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించేదే అని వ్యాఖ్య. సేమ్ అంత రష్యా ఉక్రెయిన్ వారి గురించి మాట్లాడినటువంటి ప్రధాని మోదీ గారు మణిపూర్ గురించి కూడా మాట్లాడండి, మణిపూర్ గురించి కూడా నోరు విప్పండి. The nation wants to see your reaction on Manipur issue. చిన్న పొరపాట్లు చేశాం మాజీ మంత్రి కేటీఆర్. చిన్న పొరపాట్లు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను. అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించవా? ఇది కూడా అహంకారమే. మీ ఓటమిని ఒప్పుకున్నప్పుడు ఆ ఓటమి ఎందువల్ల జరిగింది? మీరు ప్రజలకు మీరే అన్నారు కదా, ప్రజా సంబంధాల్లో కొంతగా చాలా గ్యాప్ వచ్చింది, మీరు ఎవరిని కూడా గౌరవించలేదు, కనీసం మంత్రులను కూడా గౌరవించలేదు కదా. ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎదురైనటువంటి అవమానం ఏమిటో మొత్తం కోట్లాది మందికి తెలుసు కదా, మీడియా ముందు చెప్పారు కదా. ఆయన మీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వలేదు కదా కలవడానికి, మీ ఫామ్ హౌస్లో మీ కాంపౌండ్లోనే అడుగుపెట్టనివ్వలేదు, మీ సెక్యూరిటీ అడ్డుకున్నది కదా. అహంకారం కాకపోతే ఏమిటి? దొరతనం కాకపోతే ఏమిటి? ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్. ఇదేం పని మీరు చేసినప్పుడు ఏమైంది? పూర్తిగా ఎలిపిని కలిపేసుకున్నారు కదా మీరు. అప్పుడు ఏమనిపించింది మీకు? అప్పుడు తప్పనిపించలేదా? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఎట్లా ఊలిపోతుంది కానీ. కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన. పెనుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితుడు, ఇద్దరికీ గాయాలు. నిజంగా రైల్వేల గురించి మాట్లాడుకుంటే మాత్రం
ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ జనరల్ కంపార్ట్మెంట్లో కావచ్చు, మిగతా స్లీపర్ సెల్స్లో కావచ్చు, ఏ సెల్లోనైనా ఏ కంపార్ట్మెంట్స్లో అయినా కానీ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. తప్పలేదు, ఎవరికి వారి యొక్క బతుకు తెరువుకు ఎక్కడి నుంచో ఎక్కడికో వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఆ ట్రైన్స్ని, ఇండియన్ ట్రైన్స్ ఎంత నీట్గా ఉంటాయి అనేది మీరు ఒకవేళ కనుక ఒక రివ్యూ బోర్డు స్టేషన్లో ఏర్పాటు చేస్తే బోర్డ్స్ అనేటివి మీకు సరిపోవు. అలాంటి బోర్డ్స్ కొన్ని 1,00,000 కావాల్సి వస్తాయి. అన్ని పక్కకు పెడితే సరే, నీట్నెస్ గురించి వాటి గురించి పక్కన పెడితే అసలు రక్షణ గురించి మాత్రం అసలు ఇక మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అక్కడ పూర్తి భోగిలో 2 గార్డ్స్ 3 గార్డ్స్ అక్కడ ఎక్కడనో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి భోగీలు ఉంటే, ఇక్కడ లోపల ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మిగతా వ్యక్తులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అసలు వీళ్ళందరికీ రక్షణ ఎట్లా ఉంటుంది? ఒక్కో చోట దొంగతనాలు జరుగుతాయి, ఒక్కో చోట అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఎవడో ఒకటి చేస్తూ ఉంటాడు, లేకపోతే ఈ హిజ్రాల యొక్క దాడి జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా ఇండియన్ రైల్వే స్టేషన్స్లలో ఒక భాగం అయిపోయి అది కూడా ఒక సాంప్రదాయము, అది అంతే ఉంటుంది అనేటటువంటి మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయ్యేంత స్థాయికి ఈరోజు చేరుకున్నది. నిజంగా రైల్వే స్టేషన్లలో మాత్రమే కాకుండా రైలు మొత్తం కంపార్ట్మెంట్స్లలో, ట్రైన్ కంపార్ట్మెంట్స్లలో మొత్తం పూర్తి స్థాయిలో భద్రత అనేది పెంచాలి, నీట్నెస్ అనేది పెంచాలి. ఖచ్చితంగా దీని మీద సౌత్ సెంట్రల్ రైల్వే మంత్రి గారు, ముఖ్యంగా రైల్వే మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. అటు రైల్స్ ఒకదానికొకటి ఢీకొని ఈరోజు ఆ భద్రత లేకుండా పోతుంది, ఈ భద్రత లేకుండా పోతుంది. ఒక ప్రాంగణం, 2 హై స్కూళ్ళు, రాష్ట్రంలో 20 చోట్ల ఇదే దుస్థితి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో. నిన్ననే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. బడ్జెట్ అనేది నిజంగా విద్యా వ్యవస్థలో మనం ఖర్చు పెట్టేది చాలా తక్కువ ఈ రాష్ట్రంలో. దయచేసి ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద, ఈ జిల్లాల పర్యటన మీద ఓకే, మంచి విషయమే, కానీ దాంతో పాటు దీని గురించి కూడా సంబంధిత అధికారులతోటి ఖచ్చితంగా చర్చలు జరిపి మరి ఏ నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం అక్షరాస్యతలో ఒక స్థాయిలో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు త్వరలో సమీక్షించాలి. రాష్ట్ర డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం, నేడు ఉత్తర్వుల జారీ, కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం. సన్నాయి నొక్కులు ఎందుకు? మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా? ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు, హరీష్ కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. తేడా ఏమన్నా దానికి దీనికి? మీలోపల విలీనం ఒకటి, తనకు రాజకీయ ఆకాంక్షలు, లబ్ధి ఇవన్నీ ఉండైనా తను మీ దగ్గరకు వస్తాడు, లేకపోతే ఎల్పీలు మీరు అక్కడ ఎట్లయినా వ్యాక్యూమ్ ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా దాన్ని విలీనం చేసుకుంటారు. దాంట్లో ఫిరాయింపు ఏంది, విలీనం ఏంది? మీరు చేస్తూ పేరు, వాళ్ళు చేస్తూ పేరు పెట్టుకుంటారా? ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సుప్రీంకు వెళ్తాం, పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ఏం కాదు. జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు రానియం, భూసేకరణ ఇతరత్ర సమస్యల పరిష్కారం. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించండి, బందర్ పోర్టును కలిపే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా. ఎన్హెచ్ఏఐ అధికారులతో సీఎం రేవంత్ నేడు రాష్ట్ర అధికారులతో కలిసి మళ్లీ సమీక్ష. నకిలీ కంపెనీలు, బలవంతపు చాకరీ, అమెరికాలో 4 తెలుగువారి అరెస్టు, వారిలో ఒకరు మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. మన టాలెంట్ అక్కడ కూడా చూపెడతారు. మోయినాబాద్లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు, అర్ధరాత్రి దాటాక డీజే మోత, రంగంలోకి పోలీసులు, 10 మంది అరెస్ట్. మొన్ననే రేవ్ పార్టీ అయ్యి ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు పడితేనే కదా అక్కడ అరెస్టులు జరిగింది. ఇంత దారుణమైనటువంటి న్యూస్ ఒక 10 రోజుల దాకా హాట్ టాపిక్గా మండింది. ఎందుకు ఇంకా సిగ్గు లేకుంటే ఇట్లా? రాష్ట్రంపై డెంగ్యూ పంజా, చేవెళ్లలో బాలుడు, హైదరాబాద్లో వైద్యుడి మృతి. జనవరి నుంచి 964 కేసుల నమోదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 327. ఎన్సీవీబీడీసీ నివేదిక వెల్లడి, చేష్టలుడిగిన ప్రజారోగ్య విభాగం. నిజంగా వైద్య వ్యవస్థ మీద కూడా మనం చాలాసార్లు అన్ని విషయాలలో ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు వైద్య విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఫినాయిల్ పెట్టి తుడిచినంత మాత్రాన, హాస్పిటల్ నీట్గా ఉన్నంత మాత్రాన అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయం ఉన్నట్టు లెక్క కాదు. డాక్టర్కి అసలు గవర్నమెంట్లో హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టరు
అతనికి ఒక పర్టిక్యులర్ టైం ఉంటుంది. మరి అది గవర్నమెంట్ విధిస్తుందా లేకపోతే తను ఏర్పాటు చేసుకున్నటువంటి టైమింగ్ అర్థం కాదు. ఒక పర్టిక్యులర్ టైంలో వస్తాడే వెళ్ళిపోతాడు, అట్లా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు పోతాడు? అక్కడ మనకు ఇంకొక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ అదే. మీరు గవర్నమెంట్లో చేసేది కేవలం డ్యూటీ జాబ్ అన్నట్టు. ఇక్కడ ఇంకొక హాస్పిటల్ పెట్టుకుంటాడు, ప్రైవేట్ హాస్పిటల్, అందులో చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి రాడు. ఇక్కడ రోగులు వీళ్ళందరూ డాక్టర్ వచ్చేదాకా ఎదురు చూడాలి. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ డాక్టర్స్ లేక, సౌకర్యాలు లేక, అదేవిధంగా ఎక్విప్మెంట్స్ లేక, అసలు వైద్య వ్యవస్థలో అసలు నిజంగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో, జిల్లా స్థాయి హాస్పిటళ్లలో ఎక్విప్మెంట్ లేదు, ఆక్సిజన్ ఎక్విప్మెంట్ లేదు, లేకపోతే నార్మల్గా ఒక విపరీతంగా వెంటిలేషన్ అవసరమైనటువంటి వ్యక్తికి వెంటిలేటర్ పెడదామంటే ఆ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఉంది. ఆ సదుపాయాల గురించి, ఆ సౌకర్యాల గురించి, ఆ ఎక్విప్మెంట్స్ గురించి ఒక సమీక్ష నిర్వహించి వైద్య వ్యవస్థ గురించి కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి. దాని గురించి కూడా డిఎస్సిని వాయిదా వేయాలని, మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ఎదుట మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్నటువంటి బీఆర్ఎస్వి నాయకులు. ఇదే బీఆర్ఎస్వి నాయకులు 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల లోపల ఎప్పుడన్నా ఈ కాంపౌండ్లో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసిరా? దాడులు చేసిరేమో. తాడో పేడో తేల్చుకుంటాం. అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర, డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థుల హెచ్చరిక. రెండో రోజు కొనసాగిన డిఎస్సి అభ్యర్థుల నిరసన. ఓయూలో నిరుద్యోగులను వెంటాడిన పోలీసులు. ఉద్యమం నాటి పరిస్థితులను తలపించిన క్యాంపస్. అర్ధరాత్రి కాలి నడకన 10 కిలోమీటర్ల పాదయాత్ర. ఉగ్రవాదులం కాదు నిరుద్యోగులం అంటూ ఆగ్రహం. కోచింగ్ సెంటర్ల కుట్ర. మరి ఈ విధంగా 2 ఢీ అంటే ఢీ అన్నట్టుగా అటు విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వము ఇట్లా సమస్యను పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేయడమే తప్పించి దిగొచ్చి ఒక హామీ ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సొమ్ము ఏం పోతుంది? ఇలాంటి కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది, పరీక్షలు వాయిదా వేయాలనడం అని చెప్పి ఈ విధంగా మాట్లాడే బదులు మీరు దిగొచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది? నిరుద్యోగులకు ఒక హామీ ఇస్తే ఏమవుతుంది? ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బట్టి విక్రమార్క గారినో లేకపోతే ఇంకొక మంత్రి గారినో ఎవరినో ఒకరిని పంపించి, విద్యాశాఖ మంత్రి గారిని అక్కడికి పంపించి ఆ విషయాన్ని సమీక్షించి ఆ విషయం గురించి వాళ్ళకు ఒక హామీ ఇప్పిస్తే సరిపోతుంది కదా. ఈ విధమైనటువంటి రియాక్షన్, ఈ విధమైనటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక అగాధాన్ని సృష్టిస్తాయి తప్పించి, మీ గురించి ఒక నెగిటివ్ పోర్ట్రేషన్ జరుగుతుంది తప్పించి, మీ అహంకారానికి అదొక నిదర్శనంగా నిలుస్తుంది తప్పించి అంతకు మించి ఏం లేదు. మెడకు టవల్ బిగుసుకొని అంధుల పాఠశాలలో విద్యార్థి మృతి. నిర్లక్ష్యమే కారణం. బంధువులు. కరీంనగర్ జిల్లాలో ఘటన. చట్నీలో ఎలుక, వడలో ఈగ. సుల్తాన్పూర్ జేఎన్టీయులో ఘటన. విద్యార్థుల ఆందోళన. మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్. 35 మంది కళాశాల విద్యార్థినులకు అస్వస్థత. గవర్నమెంట్ స్కూల్స్లలో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో మరి తిండి యొక్క పరిస్థితి అది. ఖజానాకు కిక్కు. సర్కారు నడవాలంటే మద్యం తాగించాల్సిందే. రూ. 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక. గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు. 6 నెలల్లో ఆదాయం 23,000 కోట్లు. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం. కేంద్రం వ్యూహరచన, రాష్ట్రం ఆచరణ. ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పాకకుండా చర్యలు. సింగరేణి కార్మిక సమాఖ్యను బూచిగా చూపే ప్రయత్నం. రమాకాంత్ అక్రమ అరెస్టు, అందులో భాగమైన విమర్శ. మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య. అప్పుల బాధతో మహిళా కౌలు రైతు ఆత్మహత్య. రాష్ట్రంలో డిఏపి కొరత. నేటి నుంచి రైతు భరోసా సదస్సులు. యాక్చువల్గా ఈ ఫోటోల, ఈ పేపర్ల మొత్తం ఈంచెల్లి దాకా కింది నుంచి మీద దాకా కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కనిపించాడు. ఈరోజు మాత్రమే సమస్యలు కనబడతా ఉన్నాయి. సో దీంతో స్ఫూర్తి పొందండి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇకపై నుంచి ఈ యొక్క వార్తలు ఏదైతే రాస్తున్నారో, ఇక్కడ ఏ సమస్యలను అయితే మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఆ సమస్యల మీద నిజమైనటువంటి పోరాటం చేయండి. ఆ సమస్యలను నిజంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు డెఫినెట్గా ప్రజలకు మళ్ళీ మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు పూర్తిగా నమ్మకం ఏం కోల్పోలేదు. మీకు వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ కానీ, మీకు వచ్చినటువంటి ఓట్లు కానీ, మిమ్మల్ని ఆదరించినటువంటి విధానం కానీ, ఇది కేవలం మీకు విధించినటువంటి ఒక చిన్నపాటి ఒక్కరోజు జైలు శిక్ష లాంటిది మాత్రమే. కాబట్టి మీ తప్పు మీరు తెలుసుకున్నప్పుడు, మాకు అహంకారం లేదు అని చెప్పి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు.
ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం.